విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అవునరా ఇవాళ నువ్వు ఒక్కడివే కనిపిస్తున్నావు మీ అక్కేది అక్కెందుకు సారు ఏం లేదు ఊరికేనే ఇవాళ ఎక్కడా కనిపించకపోతేను అక్క ఇంటికాడుంటే ఏడెట్టా కనపడుతుంది ఓహో ఇంటి దగ్గరుందా అవును సారు మా అవ్వకి మళ్ళీ కడుపులో నొప్పి వచ్చింది అరే అలాగా అందుకే అక్కి వాళ్ళ ఇంటికాడ ఉంది సారు అలా తొందరగా సిగరెట్లు తీసుకురాకపోతే నన్ను కాల్చుకు తాగుతారు నేను వస్తా సారు రక్తము ఎరుపు కాకి నలుపు చిలక ఆకుపచ్చ హాయ్ హాయ్ చింబు హాయ్ ఏంటి సీరియస్ గా రాస్తున్నావు లవ్ లెటరా చచా ఏంటి లవ్ లెటర్ అనగానే చచ్చా అన్నావు లవ్ అంటే పడదా లవ్ ఎందుకు పడదు దివ్య కాకపోతే ఎంతవరకు ఎవరు లవ్ లో పడలేదు కదా నిజమా నా ఒక్కడికే అనుకున్నా మీకు ఆశ్చర్యంగా ఉందా ఉండదా మరి అసలు నువ్వేంటి నీ ఫిగర్ ఏంటి నిన్ను చూసి ఇంకా ఎవరు లవ్ లో పడకపోవడం ఏంటి ఏంటి సిగ్గుపడుతున్నావా కనీసం మదన్ని చూసైనా నువ్వు నేర్చుకోవాల్సింది చెంబు వాడిని చూసా నేనా నేర్చుకోవడం అలా అంటావేంటి వాడొట్టి మొద్దురా చెప్ప ఏం కాదులే మీరిద్దరు లేడీస్ వెయిటింగ్ రూమ్ దగ్గర తారసలాడుతుంటే మేము చూడలేదా అది వేరే పని మీదమ్మా ఇదిగో చెంపు మా దగ్గర మీ వేషాలు అదేంటి పాపం చేయించిందంతా మదన్ అయితే మధ్యలో చెంబునంటావేంటి దివ్య చెప్పింది కరెక్ట్ అదే కరెక్ట్ అయితే మదన్ అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నట్టు ఎలా బిహేవ్ చేస్తున్నట్టు అదే రోజు ఎదురు పడినప్పుడేమో కోపంగా చికాగ్గా వెళ్ళిపోతాడు మళ్ళీ రోజు ఒక రోజు కనిపించకపోతే పిచ్చెక్కినట్టు అయిపోతాడు రోజీతో విషయం ఏదో డైరెక్ట్ గా చెప్పేయచ్చు కదా కనిపించినప్పుడల్లా చెప్తూనే ఉంటాడుగా అది కాదు ఐ లవ్ యూ ఐ టు లవ్ యూ మమతా ఏంటి తెగ ఫీల్ అయిపోతున్నావు ఐ లవ్ యూ అని మదన్ రోజీతో చెప్పవచ్చు కదా అని ఎందుకు చెప్తాడు ఆమెను తను లవ్ చేస్తున్నాడు కాబట్టి
అలా అని మీతో చెప్పాడా? ఏ నీతో చెప్పలేదా? చెప్పడానికైతే తను ఎన్నో విషయాలు నాతో చెప్తాడు, కానీ ఇదిగో డొంక తిరుగులు లేకుండా స్ట్రైట్ గా మాట్లాడు. మదన్ రోజుని లవ్ చేస్తున్నాడా లేదా? ఆ విషయం మదన్ని కదా అడగాల్సింది. చూడు చెంబు, నువ్వేమో మదన్ ఫ్రెండ్వి, మేమిద్దరమేమో రోజీ ఫ్రెండ్స్వి, అవునా? అవును. ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడుకునేటప్పుడు ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి, అవునా? అవును. ఇది మనలో మన మాట అన్నమాట. ఆహా, మరి మన విషయాలు వదిలేసి మదన్ గురించి రోజీ గురించి మాట్లాడతారేంటి? అబ్బా, ఏమైంది దివ్య, నీ మనసుని గాయపరిచానా? సారీ, నీకంత సీన్ లేదు. ఇష్యూ నువ్వు ఉండవే. అది కాదు చెంబు, నువ్వు ఇంత గొప్ప రొమాంటిక్ ఫిగర్వి కదా, కాలేజ్ లో అందరు అబ్బాయిలు నీ దగ్గరికి వచ్చి ప్రేమ సలహాలు అవి అడుగుతుంటారంట కదా. అప్పుడప్పుడు 5-10 అప్పు కూడా అడుగుతుంటారు. అది కాదు, మదన్ నిన్నేమి అడగడా? ఎందుకు అడగడు? నిన్న పట్టుకెళ్ళి నోట్బుక్ ఎదురా అని అడుగుతాడు. అది కాదు, లవ్ గురించి. నన్నెందుకు అడుగుతాడు? అయినా నాకు తెలియక అడుగుతాను. అందరూ మదన్ గురించి అడుగుతారు తప్ప మరి నా గురించి ఎవరు అడగరా? నీ గురించి వేరే అడగాల చెంబు, అందరికీ తెలిసిందే కదా. నువ్వు నేను ఒట్టి యూజ్లెస్ ఫెలో. పదవే మమత, ఈ కొత్త మొహంతో మనకెందుకు? హలో లేడీస్, మీరు ఎంతసేపు నన్ను ఎందుకు ఇంట్రాగేట్ చేశారో నాకు తెలియదు అనుకున్నారా? మన దగ్గర మీ వేషాలు. హాయ్. అబ్బా, ఏటేది? సినుకులు పడేటట్టు అనిపిస్తేను బయట ఆరేసిన గుడ్డలు తడిసిపోతాయేమో అని లోనకి తెచ్చావు. బానే ఉంది. ముందయ్యన్ని మూలబడేసి నువ్వు మంచమే పడుకో. ఎంతసేపు నా మంచంలో పడి ఉండమంటావే తల్లి? పొద్దుటి నుంచి ఆ మంచం మీద నుంచి లేవనీకపోతివి. లేవనీ లేదని ఈ పళ్ళని సెత్త కూర్చుంటావా? మళ్ళీ కడుపునే పొత్తే. నాకు రాదులే గాని నువ్వు కాలేజీకి వెళ్ళమ్మా. ఒక్కరోజు సెలవు పడితే ఏం కొంప మునిగిపోదులే. నువ్వు వెళ్ళి మంచమే పడుకో. ఇగో ఈ 2 గుడ్డలు మడతెట్టేసి పోయి పడుకుంటానులే. అవన్నీ చేయడానికి నేనున్నాను కదా. నువ్వు మాత్రం ఒక్కదానివి ఎన్ని పనులని చేస్తావే? ఎన్నైనా చేస్తాను. నువ్వు చల్లగా ఉంటే నాకదే 10 ఏళ్ళు. ఏందా సూపు? ఇంతకు ముందే అన్నాడు చూడనట్టు. నువ్వే గనక నాకు దొరక్కపోతే నా బతుకు ఏమై ఉండేదో అని. ఏటవుద్దే? ఏమీ కాదు, ఊరుకో. ఎవరికి ఎవరు రుణమో ఆ దేవుడు ముందుగానే రాసి పెడతాడే పిచ్చిదానా. నేను కాకపోతే నీకింకోడు దొరికేవారు. నాకన్నా నిన్ను బాగా చూసుకునేవారు. ఇవన్నీ ఎందుకే డబ్బు దండ కాపోతే? డాక్టర్ గారు ఏం చెప్పారు? ఇవన్నీ తినమని చెప్పలే? ఇవన్నీ తింటే బువ్వెవరు తింటారు? మెత్తబడిపోదా? ఇయ్యాల రేపు నువ్వు బో తినడానికి ఇల్లేదు. ఇయ్యి తిని నీళ్లు తాగి పడుకో. ఇవి తింటే నాకు ఏ మూలకొత్తాయి చెప్పు?
కాసంత బొవ్వెట్టమ్మా, నీకు పుణ్యం ఉంటది. బొవ్వ తినద్దని డాక్టర్ గారు చెప్పలే? అబ్బా నాకేం కాదులే. పొద్దునంతా కడుపు నొప్పని అంత లావును మెలికలు తిరిగిపోయావు. అది చూడలేకే కదా నేను పనిలో కూడా వెళ్లకుండా ఇంట్లో కూకుంది. నాకేం కాదులే అమ్మా అంటావు. నీకేమన్నా పిచ్చా చెప్పలవా? ఏం కాదు గాని నువ్వు కాలేజీకి వెళ్ళిపో అమ్మా, నాకేం కాదు. వెళ్తాలే, ముందు తిను. తింటే పనిలోకి వెళ్తావా? పోతాలే. ఒట్టు? ఒట్టెందుకులే, తిను. ఏళ్ళకేళ్ళు జీతం వచ్చే పనమ్మా, దాన్ని చిన్న సూపు చూడటం మంచిది కాదు. అవ్వా తల్లి, 2 ముద్దలు తిని మధ్యాహ్నించి పోతాలే. అట్టా అన్నావు, బాగుంది. నాకేం కాదులే అమ్మా, నిన్ను కట్టు పెట్టడం ఇట్టం లేక. ఏమైందమ్మా? ఏటే? కడుపులో పేగులు చుట్టబెట్టిపోతున్నాయి. లేగు, లేచి మంచం మీద కూర్చో. నెమ్మదిగా. పైకి లేవద్దే తల్లి అంటే విన్నావా? ఇప్పుడు చూడేమైందో. వద్దే, నేను మింగలేను. మింగకపోతే నొప్పెట్టా తగ్గుద్దే. తగ్గపోతే పోనీ, ఒక్కసారి పోతే పీడ వెరగడైపోద్ది. అట్ట మాట్లాడుద్దే నువ్వు. అమ్మా, భగవంతుడా, నేనేం పాపం చేశానని నన్నిట్ట సప్పు తింటున్నావు? ఒక్కసారిగా తీసుకుపోరాదా? అబ్బా, ఈసారి నొప్పి వచ్చినప్పుడు ఎమ్మటే హాస్పిటల్ కాడికి తీసుకురమ్మని డాక్టర్ బాబు చెప్పాడు. లేకపోదాం. వద్దే, నన్ను ఈడనే చావని. ఏంటి ఆ పిచ్చి మాటలు? ముందులే రా, లే నెమ్మదిగా. గాలి పీల్చండి. ఎప్పటి నుంచి ఉంటుంది ఇలాగా? 5-6 ఏళ్ల బట్టి అప్పుడప్పుడు ఆ కడుపు నొప్పి అని అంటూ ఉంటదండి. ఈ నొప్పి వచ్చినప్పుడల్లా మా ఈది శివార్లో ఉన్న డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకుంటదండి. డాక్టర్ పేరేంటి? పేరేదో ఉంది బాబు గారు, నాకు తెలియదండి. డాక్టర్ పేరు తెలియకుండా మందులు వాడుతున్నారా? మరి ఆయన దగ్గరికి తీసుకెళ్ళకపోయారా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఏటి బాబు, ఏమన్నా ప్రమాదమా? వెంటనే సర్జరీ చేయాలి. అంటే ఏటి బాబు? ఆపరేషన్. ఆపరేషన్ వద్దు నాయనా, ఏమన్నా మందు బిళ్ళలుంటే ఇయ్యండి, తగ్గిపోద్ది. ఏమిస్తే తగ్గిపోతుందో మీరే చెప్తే మేమెందుకమ్మా? నువ్వు కాసేపు కదలకుండా పడుకో. చూడమ్మా, ఇలారా. వెంటనే ఆపరేషన్ చేయాలి. అదైన తర్వాత కూడా బతకటం గురించి భరోసా ఇవ్వలేను. అదేంటి బాబు అట్ట అంటారు? ఇలా అనాలని మాకు మాత్రం సరదానా చెప్పు. మీరు తెలుసో తెలియకో ఇన్నేళ్లు తాత్సారం చేశారు. కడుపులో గడ్డ పెరిగింది. అది గనక పగిలితే ప్రాణానికే ప్రమాదం. వెంటనే ఆపరేషన్ జరిగితే ఆమె బతికేందుకు అవకాశాలున్నాయి. లేదంటే అట్లాంటి మాటలు అనకండి బాబు. మరి వెంటనే వెళ్ళి డబ్బు తీసుకురండి. వెంట మీ వాళ్ళు ఎవరు రాలేదా? నాకు తమ్ముడు తప్పితే మాకింకెవరూ లేరు బాబు. సార్, థియేటర్ రెడీ సార్, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఐఎమ్ కమింగ్. ఆపరేషన్ విషయాలు ఇతను చెప్తాడు, చెప్పినట్టు చేయండి. బాబు, మా అవ్వ. మీ అవ్వ గురించి అన్నీ తెలుసు, తెలియాల్సింది నీ గురించి. ఏ ఊరు మంది? ఈ ఊరేనండి. ఉంటామెక్కడా? కూలిపేట అండి. ఆపరేషన్కి చాలా ఖర్చు అవుతుంది, భరించగలరా? ఎంత అవుద్దు బాబు? కావచ్చు, దగ్గర దగ్గర ఓ 10,000. 10,000? 10,000కి ఎలా గుడ్లెలా పెడితే ఎలా? మిగతా వాటికి ఎంత లేదన్నా ఇంకో 5,000 అవుతుంది. మొత్తం మీద 15,000 అవుతుంది. అంత డబ్బు మా కాడ యాడ్ నుంచి వస్తుంది బాబు. చూడమ్మా, డబ్బు ఎంత అవుతుందో చెప్పమన్నారు గాని ఎక్కడి నుంచి తేవాలో చెప్పమని లేదు. ఇవన్నీ మమ్మల్ని అడిగితే ఎలా? డబ్బు కోసం నేనే ఎట్టో గట్ట తంటలు పడతాను.
ముందు మా అవని హాస్పిటల్లో చేర్పించుకో బాబు. అట్లా చేర్చుకో. ముందు డబ్బు కడితేనే ట్రీట్మెంట్ అయినా ఆపరేషన్ అయినా. అట్టాగంటే ఎట్టా బాబు? పేదోళ్ళం. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే మా కాడ యాడ్ నుంచి వస్తుంది. నేనే ఎక్కడికన్నా పోయి ఎవరినైనా అడిగి తీసుకురావాలా? అవి తెచ్చాకే మీ అవ్వని తీసుకురండి. వెళ్ళండి బాబు. డాక్టర్ బాబుతో పాలి మాట్లాడా, పిలవండి అయ్యా. ఇవి ఆయన చెప్పిన మాటలేనమ్మా. ఇప్పుడు ఎమ్మటి ఏదో ఆపరేషన్ చేయాలన్నారు. ముందది చేసేమనండి బాబు. ఆ తర్వాత మా కాడు ఇంతే ఉన్నాయంటూ ఓ 1000-2000 మా మొహాన్ని కొట్టి పోతారు. ఇక నేను మీ చుట్టూ తిరగలేక చావాలి. వెళ్ళవమ్మా. మీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను ఆ సర్వీసులో. మేవట్ట మాట తప్పేటోళ్ళం కాదు బాబు. మొదట్లో అందరూ ఇలాగే అంటారమ్మా. ఆ తర్వాత తాపీగా తప్పుకుంటారు. ఇదంతా మామూలే. మీలాంటి వాళ్ళు ఏరు దాటాక తెప్పదగలేస్తారనే డబ్బులు ఇలా ముందుగా వసూలు చేయటం. ఇష్టం ఉంటే డబ్బులు కట్టండి, లేకపోతే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. బాబు, నేను డబ్బులు తీసుకొస్తాను. అందాక మా అవని ఇక్కడే ఉంచండి. ఇక్కడొద్దు. లోపలుండగానే ఆమె హరి అంటే మా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. మరందాక యాడుంచమంటారయ్యా? ముందావని బయటికి తీసుకెళ్ళవమ్మా. పొద్దున్నుంచి నా ప్రాణాలు తీస్తున్నావు. బాబు, బాబు నా మాట. అవ్వా, అంతా విన్నానమ్మా. నన్ను కూర్చుని లేపు. నన్ను పట్టుకో. నేను ఎడుక్కోకుంటానేమ్మా. కాదులే, ఇక్కడ పడుకో. ఉంటే ఉంటాను, పోతే పోతాను. నా గురించి నువ్వు బెంగెట్టుకోబోకమ్మా. అట్ట మాట్లాడికే అవ్వా, నీకు దండం పెడతాను. అప్పిగా నోపాలు చూస్తానమ్మా. ఇదిగో, నేను ఆడి దగ్గరికి పోతున్నా. ఇదిగో, నువ్వు ఇక్కడే పడుకో, నేను ఇప్పుడే వస్తాను. జాగ్రత్త, ఎవడికి వెళ్ళమాక. ఈ మమతా దివ్యలు ఉన్నారే, మహా డేంజరస్ బాబాయ్. వాళ్ళ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. టాపిక్ మార్చరా చెంబు. అసలే మనసేం బాగలేదు. అసలు మనసంటే ఏంటి బాబాయ్? ప్రతి చిన్న విషయానికి పాడైపోయేదేనా? నేను టాపిక్ మార్చమన్నాను తప్ప నా మీద దాడి చేయమలేదు. మనసు అనేది ఎవర్ గ్రీన్ టాపిక్ బాబాయ్. దీన్ని బేస్ చేసుకుని వందల కొద్ది పాటలు రాశారు మన ఆత్రేయ గారు. ఇప్పుడు ఆయన ప్రసక్తి ఎందుకు బాబాయ్? పొద్దుటి నుంచి చూస్తూనే ఉన్నాను, నీ వరుస ఏం బాగోలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక లేడీ అటెండర్ ఒక్క రోజు కనిపించినంత మాత్రాన మూడ్ పాటు చేసుకోవడమేనా? నా పాయింట్ క్యాచ్ చేసామనుకుంటా. కావాలని ఎవరో మూడ్ పాడు చేసుకోర్రా. ఓకే, ఇవాళ కాసేపు ఓపిక పడితే రేపు కాలేజీకి వస్తుందిగా నీ జానపద సుందరి, ఐ మీన్ లేడీ అటెండర్. సరదాగా సినిమాకో షికార్కో వెళ్దాం బాబాయ్, మనసు మళ్ళీ దారిలో పడుతుందిగా. సారో, నేను చాయ్ తాగి డబ్బులు ఇవ్వకుండా పోయారే. ఎప్పుడు సారు? నిన్న 5 చాయ్లు. ఈ ఓనర్ని పిలవరా. చెంబు, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చులేరా. లేదు బాబాయ్, ఇలాంటి వ్యవహారాలు ఎప్పటికప్పుడు సెటిల్ చేసేయడం మంచిది. ఏయ్, ఏంటి డబ్బులు ఇవ్వలేదన్నావట? అది కాదండి, నిన్న మీరు వచ్చాం, టీలు తాగాం, ఆ బట్టతల బ్రహ్మాజీగా డబ్బులు ఇచ్చాడు కదా. లేదు సార్, 500 తీశారు ఆయన. నా దగ్గర చిల్లర లేక తర్వాత ఇవ్వండి అన్నాను. సరే అన్నారు, అంతే. తర్వాత నేను అడగడం లేదు, మీరు ఇవ్వడం లేదు. చూద్దాంలేపా, బోడి ఈ మాత్రం దానికి పనోడితో అడిగించాలా? మీరు తప్పుగా అనుకోకండి,
ఏదో ఈ క్యాంటీన్ తప్ప మరో బ్రతుకు తెరువు లేనోళ్ళం. కాస్త దయ ఉంచి. అప్పిగా అప్పిగా ఏందక్క అట్టా ఉండవు? నువ్వు వెంటనే ఆసుపత్రి కాడికి రావాలా? ఎందుకక్క? అవ్వను ఆసుపత్రి కాడుంచి వచ్చాను. ఒక్కతే ఉంది. నువ్వు పోయి అవ్వ కాడుంటే నేను అక్కడో ఇక్కడో డబ్బులు అడిగి తీసుకొస్తాను. అవ్వకి ఏమైందక్క? అవ్వకు మళ్ళా కడుపులో నొప్పి వచ్చిందా? చెప్పక్క, కడుపులో నొప్పి వచ్చిందా? మా విలాపాలే నీకు విలాసాలు, వేదనలే వేడుకలు, నీ భావనలే మా బాధలు, ఎదకోతలే మా తలరాతలు. నీది హృదయం కాదు కఠిన పాషాణం, గుండె గుండెలో విషాదమే ఇందుకు తార్కాణం. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవార్నిధి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి.